హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం నగర్ న్యూస్. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తాడో, ఎవరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తాడో అంచనా వేయలేం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఎంత అభిమానం చూపించేవాడో, పవర్ స్టార్ను ఏ రేంజ్లో పొగిడేసేవాడో గుర్తుండే ఉంటుంది. కానీ కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాల్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన కళ్ళు కాటమరాయుడు మీద పడ్డాయి. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వర్మ దాన్ని టార్గెట్ చేశాడు. ఈసారి ఆయన వ్యాఖ్యలు మరీ శృతి మించిపోయాయి. తనతో ఎవరో 70 ఏళ్ల వ్యక్తి వచ్చి కాటమరాయుడు చూడటం కంటే పాన్ సినిమా చూడటం మేలని అన్నాడట. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేస్తున్నందుకు గర్వపడడం మానేసి ఒక మంచి సినిమాను ప్రొడ్యూస్ చేయాలట. పవన్ అభిమానులు గొర్రెల్లాంటి వాళ్ళని, వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ అనే అర్థం వచ్చేలా కూడా వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ బాహుబలి 2 ట్రైలర్ చూశాక కొంతైనా నేర్చుకొని దానికి తగ్గట్లుగా సినిమాలు తీయాలని సలహా ఇచ్చాడు వర్మ. అయితే ఈ వ్యాఖ్యలన్నీ సూటిగా చేయలేదు వర్మ. ఎవరో సుబ్బారావు అన్నాడని, ఇంకెవరో జ్ఞానేశ్వర్ చెప్పాడని, తన పని మనిషి అందని ఇలా ఎవరెవరి పేర్లో వాడాడు. ఎక్కడ కూడా కాటమరాయుడు పూర్తి పేరు ఉపయోగించలేదు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తలేదు. కానీ ఏం చెప్పాలనుకున్నాడో మాత్రం సూటిగా చెప్పేశాడు. ఈ వ్యాఖ్యలపై మండిపోయిన అభిమానులు ఆయన్ని తీవ్రంగా తిట్టిపోస్తున్నా వర్మ కొంచెం కూడా చలించట్లేదు. వాళ్ళ మీద తిరిగి ట్వీట్ బాణాలు వదిలాడు. ఇది మొత్తాన్ని చూస్తుంటే వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చేలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వర్మ గురించి టాక్. సో మరిన్ని వార్తలకై సబ్స్క్రైబ్ అవ్వండి ఫిలిం నగర్ న్యూస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.